హలో గాయ్స్, సో యుఎస్ఏ లో రీసెంట్ గా గేమ్ చేంజర్ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో కి బుక్ చేసేసుకొని చాలా ఎక్సైట్మెంట్ తో వెళ్ళాము మూవీ చూడడానికి. అండ్ కరెక్ట్ గా టైం కి వెళ్ళి మంచిగా స్నాక్స్ తింటూ చూద్దామని చెప్పేసి స్నాక్స్ అన్ని తీసుకొని స్క్రీన్ దగ్గరికి వెళ్ళగానే షో క్యాన్సిల్ అన్నారు. అసలు ఏం అర్థం కాలేదు. సో వాళ్ళని అడిగితే హార్డ్ డ్రైవ్ రాలేదు అని చెప్పారనమాట. చాలా కోపం వచ్చింది. కరెక్ట్ గా మూవీ స్టార్ట్ అయ్యే టైం కి చెప్పినారనమాట. నేనైతే మనసులో అయ్యో స్నాక్స్ అన్నిటికి మనీ వేస్ట్ అయిపోయాయి అనుకున్నాను. ఇంతలో వాళ్ళకి మన మనసులో మాట వినిపించిందో ఏమో, స్నాక్స్ కి రిఫండ్ ఇస్తాము అని చెప్పినారనమాట. సో ఇంకా తీసుకెళ్లి మన స్నాక్స్ మనకి ఇచ్చేసి అండ్ రిఫండ్ కూడా ఇచ్చేసినారు. అండ్ సింపుల్ గా సారీ చెప్పేసి మన టికెట్స్ కి రిఫండ్ అయితే ఇచ్చేసినారు. కానీ ఒక 1 వీక్ నుండి గేమ్ చేంజర్ ఫస్ట్ డే చూస్తున్నాం అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ గా ఉండింది. అదంతా ఒక్కసారిగా పోయిందనమాట. ఇంకా వేరే థియేటర్స్ కి కాల్ చేస్తే ఒక 10 minutes లో షో ఉందన్నారు. సో ఆ థియేటర్ కి వెళ్ళాలంటే 12 kilometers అనమాట. ఇంకా మేము 10 minutes లో త్వరగా వెళ్ళేసి టికెట్స్ తీసుకొని మూవీ అయితే చూసేసాము. మూవీ గురించి మనం ఎండింగ్ లో మాట్లాడుకుందాము. ఇవాళ అయితే డాకు మహారాజా మూవీకి అయితే వచ్చేసాం అనమాట ఫస్ట్ డే. సో ఒక 30 minutes ఎర్లీగా వచ్చాము. ఒకవేళ మూవీ క్యాన్సిల్ అంటే సేమ్ టైమింగ్ కి మనం వేరే థియేటర్ కి వెళ్ళి చూడొచ్చు. అందుకని కొంచెం ఎర్లీగా వచ్చేసాం అనమాట. సో ఇంకా అలా వచ్చేసి ఇక్కడ మనం టికెట్స్ అయితే పికప్ చేసేసుకొని అసలు మూవీ ఉందా లేదా అని చెప్పి స్క్రీన్ దగ్గరికి వెళ్తున్నాము చూడడానికి. సో అండ్ మెయిన్లీ గేమ్ చేంజర్ మూవీ మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో గానీ అంత అనిపించలేదు. స్టోరీ నార్మల్ గా ఉంది. సో శంకర్ మూవీ అంటే మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. మేబీ అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుంటే మూవీ నచ్చేదేమో బాగా అందరికి. సో నేను కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల ఏమో నాకు ఓకేగా నార్మల్ గా ఉంది అనిపించింది అనమాట. మరీ సూపర్ అనేం లేదు. ఓకే, మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి గేమ్ చేంజర్ మూవీ. సో మేమైతే 30 minutes ఎర్లీగా వచ్చాం కాబట్టి ఒక 30 minutes ఒక గేమ్ పాస్ తీసుకొని ఇక్కడ సరదాగా గేమ్స్ అన్ని ట్రై చేసినాం అనమాట. ఇంకా అలా టైం అవ్వగానే స్నాక్స్ తీసేసుకొని డాకు మహారాజా మూవీ అయితే చూసేసాము. ఫస్ట్ హాఫ్ అయితే అల్టిమేట్ ఉందన్నమాట. అదిరిపోయింది. డెఫినెట్ గా చూడండి డాకు మహారాజా మూవీ అయితే. అండ్ మెయిన్లీ మ్యూజిక్, హోల్ మూవీ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుండింది సినిమా మొత్తము. నాకైతే రెండిట్లో కంపేర్ చేస్తే మటుకు డాకు మహారాజా అయితే ఇచ్చి పడేసింది అనమాట. అలా ఈ థియేటర్ లో మేము బుక్ చేసుకున్న 2 seats అయితే రిక్లైనర్స్ పనిచేయలేదు. చాలా డిస్కంఫర్ట్ ఉండింది హోల్ మూవీ. సో ఇలా గేమ్ చేంజర్ మాకు అలా క్యాన్సిల్ అయ్యి అప్సెట్ అయ్యాము. సో అండ్ ఇలా డాకు మహారాజ్ కి మూవీ బాగుంది, బట్ ఈ రిక్లైనర్స్ పనిచేయలేదు. ఇంకా స్టాఫ్ మూవీ అయిపోయాక స్టాఫ్ తో చెప్తే వాళ్ళు మాకు గెస్ట్ పాస్లు ఇచ్చినారు. అంటే 2 tickets బుక్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ 2 tickets అయితే గెస్ట్ పాస్లు ఇచ్చినారు. అవి మనం నెక్స్ట్ మూవీస్ కి యూస్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.